హాయ్ గైస్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. హీఈస్ ద రివ్యూ ఆఫ్ ఒడేసి. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే భయ్య, బాగుంది మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి చాలా హైప్ అయితే ఉంది ఇండియాలో. నేనైతే అంత హైప్ అయితే పెట్టుకుని వెళ్ళలేదు థియేటర్ కి. సో దాని వల్ల అనుకుంటా నాకు మూవీ అయితే బాగా నచ్చింది. ఇంకా మూవీ స్టోరీకి వస్తే, ప్రెజెంట్ వార్ జరిగిన తర్వాత ఎవరి రాజ్యాలకు వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటారు రాజులు. అలాగే మన ఒడిసి కూడా తన రాజ్యం నుంచి వస్తాడు యుద్ధం చేయడానికి. యుద్ధం అయిపోయిన తర్వాత తన రాజ్యానికి అయితే వెళ్ళిపోవాలనుకుంటాడు. వెళ్ళడానికి 20 ఏళ్ళు పట్టుద్ది అనమాట. ఆ 20 ఏళ్ళు ఎందుకు పట్టింది, వీళ్ళ మధ్యలో ఆ జర్నీ మధ్యలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, అదే సినిమా నుంచి లాస్ట్ వరకు మూవీ చాలా బాగుంది. మధ్య మధ్యలో కొంచెం స్లోగా ఉంటుంది. ఈ మూవీ టైల్ చూసిన తర్వాత కొంచెం యాక్షన్ ఎక్కువ ఉంటది అనుకుని, కొంచెం యాక్షన్ అయితే ఎక్కువ ఉంటది అనుకున్నాను. కానీ యాక్షన్ అయితే అంత లేదు. ఇక్కడ గోస్ట్ ఉంటది, చాలా చాలా బిగ్ జైంట్స్ ఉంటాయి, విచెస్ ఉంటాయి, ఇలా రకరకాల ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి సినిమాలో. అయితే చాలా బాగా చూపించారు నోలన్ మామ. ఇట్స్ వన్ టైం వాచబుల్ అన్నమాట. సో క్లైమాక్స్ అయితే మంచి హై ఇస్తుంది సినిమా మాత్రం. ఇంకా క్యారెక్టర్ స్కోప్ గురించి మాట్లాడితే, మ్యాక్ డైమండ్ అయితే అదరగొట్టేశాడు. తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మన టామ్ మామ అయితే పర్లేదు, బాగానే యాక్ట్ చేశాడు. మన టామ్ హాలండ్ కన్నా ఎన్నా హాత్వే ఆవిడైతే బాగా డామినేట్ చేశారనమాట. టామ్ కి రాబర్ట్ పీటర్సన్ కి క్యారెక్టర్లు అంతా అన్నది పర్లేదు, బాగానే ఉంది. కానీ వాళ్ళ క్యారెక్టర్స్ అంత పవర్ఫుల్ గా ఏమి ఉండవు. వీళ్ళిద్దరు జూనియర్స్ సీనియర్స్ ఈ మూవీని డామినేట్ చేశారు. మ్యాక్ డైమండ్, ఎన్నా హాత్వే. ఇంకా జెండా అయితే ఒక కెమెరా రోల్ కింద అయితే ఉంది. మాక్సిమం ఈ మూవీని థియేటర్ లో చూడడానికి ట్రై చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఎక్కువ గ్రాఫిక్స్ అయితే ఎక్కడ వాడలేదు. రియలిస్టిక్ లొకేషన్స్ లో అయితే తీశారు. చాలా బాగుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. వెళ్ళండి.